టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ పై బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ కలిసి వార్ 2 మూవీ నటిస్తున్నారు. తనకు ఇష్టమైన సహనటుడు ఎన్టీఆర్ గొప్ప నటుడని హృతిక్ రోషన్ తెలిపారు. మంచి టీమ్మేట్ కూడా అంటూ వ్యాఖ్యానించారు. ఆగస్టు 14న వార్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ విత్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి పేరుతో చేసిన ఇంటర్వ్యూ ప్రోమోను టీం తాజాగా విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం నాగ్ అశ్విన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కాంబోలో ప్రాజెక్టు రాబోతోంది. ఆల్రెడీ అనధికారికంగా కన్ఫర్మ్ అయిన ఈ చిత్రం బన్నీ బర్త్డే కానుకగా అనౌన్స్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై అనౌన్స్మెంట్ సాలిడ్ వీడియో కట్ రావచ్చని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ఆర్య 2 ఈ మూవీ వాళ్ళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ మూవీని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రేపు శ్రీరామనవమి కానుకగా ఈ మూవీ గ్లిమ్స్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం జాక్. ఈ సినిమా ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా ఉంది. 8.5 మిలియన్స్ లో జాక్ ట్రైలర్ దూసుకుపోతోంది. తన పాస్పోర్ట్ తనకు వచ్చేసిందంటూ ఎయిర్పోర్ట్ లో ఫోటోగ్రాఫర్లకు సరదాగా చూపించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు SSMB 29 లో నటిస్తున్నారు. ఈ దర్శక ధీరుడు 3 నెలల క్రితం మహేష్ పాస్పోర్ట్ తీసుకున్నానంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మహేష్ తన పాస్పోర్ట్ ను చూపుతూ ఓ వీడియోలో కనిపించారు. యాంకర్ ప్రదీప్ మాచిరాజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పటికే ప్రేక్షకుల మంచి బస్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇవాళ ప్రియతమ అనే మెలోడీ సాంగ్ రిలీజ్ కానుంది. శ్రీ విష్ణు కథానాయకుడుగా కార్తిక్ రాజు డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం సింగిల్. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్ గా నటించారు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వగా ఆకట్టుకుంటుంది. నవీన్ చంద్ర, శశాంక్ లీడ్ రోల్స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 11. ఈ మూవీపై మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. మే 16న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం కేసరి చాప్టర్ 2 నిజమైన సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అవ్వగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ కండర్ వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమా కలెక్షన్స్ 6వ రోజు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో రన్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన L2 ఎంప్రన్ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఎమర్జెన్సీ. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం చివరకు మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. బాక్సాఫీస్ కలెక్షన్స్ ను పక్కన పెట్టి తమ చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయని కంగనా తరచూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తమ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఒక వ్యక్తి రాసిన లేఖను ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. అతడు పంపిన బహుమతి తనకెంతో విలువైందన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపిచంద్ మేనన్ తెరకెక్కిస్తున్న చిత్రం జాట్. ఈ మూవీ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మరో 5 రోజుల్లో ఈ మూవీ రిలీజ్ కానుందని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. దర్శకుడు అధిక్ రవిచంద్ర ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. అజిత్ కుమార్ డిఫరెంట్ లుక్స్ ను ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని కోకిలాబేన్ ధీరుబాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు దర్శకుడు మనోజ్ కుమార్ భౌతిక కాయాన్ని ఇవాళ ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచారు. ఆయనకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అను మాలిక్, జాయద్ ఖాన్, అమిత్ ఖన్నా తదితరులు నివాళులర్పించారు.